నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అది 2014 మాట. 2019 తర్వాత దాని సినారియో మారిపోయింది. 3 ముక్కలు అయిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే ఏం సమాధానాలు వస్తున్నాయి? అసలు రాజధాని అమరావతిగా ఉంటుందా? నెక్స్ట్ ప్రభుత్వాలు ఏది వచ్చినా కానీ మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి ఉంటుందా, లేకపోతే ఇంకేదైనా ప్రాంతాన్ని సూచిస్తారా అనే అంశాలపైన మనతో మాట్లాడడానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని 2014లో అనౌన్స్ అయింది. కేంద్రం కూడా దానికి స్పష్టమైన ఏదైతే శాస్త్రీయంగా ఉండాల్సిన ప్రతి ఒక్క అంశానికి ఆర్డినెన్స్ రూపంలో లేకపోతే చట్టబద్ధత చేసిన ప్రక్రియ. ఈయన వచ్చిన తర్వాత మార్చాడు, 3 ముక్కలు అన్నాడు. ఏ ముక్కని సరి చేయలేకపోయాడు ఆయన, ఇంకా అలానే కంటిన్యూ అవుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏది అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సమాధానం చెప్పగలరు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మొన్నటి వరకు మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర సమాధానం లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి ఉంటుంది. ఎందుకు అంటే దీనికి సంబంధించిన కేసులు, వ్యవహారాలు ఇవన్నీ మనకు తెలిసినవే. కేసులు ఇవన్నీ కోర్టులు కూడా ఈ కేసుల్లో చాలా స్పష్టంగా చెప్పేసినాయి. ఆ కేసులన్నీ కూడా చాలా రకరకాల కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా ఏప్రిల్కి వాయిదా పడ్డాయి చాలా వరకు. అందువల్ల ఏప్రిల్లో కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది. ఏప్రిల్ మేలో కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది. అప్పటికి ఓటింగ్ అయిపోతుంది. సో అందువల్ల అమరావతి నుంచి రాజధానిని కదిలించటం అనే అంశం ఇంకా జగన్మోహన్ రెడ్డి చేయలేడు. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన 5 సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది. ప్రజలు ఆయన కోసం అని చెప్పి ఒక 5 yearsకి మ్యాండేట్ ఇచ్చారు. ఈ 5 years మ్యాండేట్లో ఆయన చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టేసి రాజధాని అమరావతిని ఏ విధంగా ధ్వంసం చేయాలని ప్లాన్ చేశాడు. ఈ ధ్వంసం చేయాలన్న ప్లాన్ కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. రాజధాని అమరావతిని ధ్వంసం చేయాలి, ఆ ఎజెండాని కూడా పూర్తి చేయలేకపోయాడు. అంటే రోడ్లు తవ్వి ఇసుక కంకర ఎత్తుకెళ్ళే పరిస్థితి చూసాం మనం. R5 జోన్ క్రియేట్ చేసి మొత్తం జోనల్ వ్యవస్థ మొత్తాన్ని, అమరావతిలో ఉన్న జోనల్ వ్యవస్థ మొత్తాన్ని విధ్వంసం చేయటం చూసాం. అవును, అక్కడ మట్టి తోవటం కూడా చూసాం. అదే R5 జోన్లో మళ్ళీ అన్నీ చూసాం మనం. ఇవన్నీ చూసినా కానీ అమరావతిని అక్కడి నుంచి కదిలించలేకపోయాడు. అక్కడి నుంచి కదిలించడం పక్కన పెట్టు, దాన్ని విధ్వంసం కూడా చేయలేకపోయాడు. ఆయన ఇంటెన్షన్ విధ్వంసం చేయాలని, విధ్వంసం కూడా చేయలేకపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటి అంటే ఈ R5 జోన్ కానీ లేకపోతే ఈ అమరావతి ఈ డెవలప్మెంట్ ఇటువంటివన్నీ కూడా ఇంకా ఇప్పుడు కొత్త ప్రభుత్వం చూసుకోవాల్సి ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏది వస్తే అది. ప్రస్తుతం ఉన్న వాతావరణం ప్రకారం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి కొత్తగా వచ్చేది తెలుగుదేశం జనసేన కాంబినేషన్లో ఉన్న ప్రభుత్వం కాబట్టి అని ఇప్పుడున్న మొత్తం సర్వేలు అవే చెప్తున్నాయి. ప్రజల మూడు కూడా అట్లాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశమే లేదు. ఆ విషయం ఆయనే ఒప్పుకుంటూ ఎమ్మెల్యేలను మార్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అంటే ఈ కారణాలు ఇవన్నీ, ఈ పరిస్థితులు అన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే అమరావతికి సేఫ్. అసలు మీకున్న ఈ 40 years జర్నలిజంలో మీరున్నారు. ఈ 40 years మీ ఇండస్ట్రీలో ఇటువంటి ముఖ్యమంత్రి, 3 రాజధానులు తీసుకువచ్చే ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా ఎప్పుడైనా మీకు కనిపించారంటే మీరే చెప్తారు? ఎక్కడా లేదండి. అంటే ఇటువంటి కొన్ని రాష్ట్రాలకి ఏంటి అంటే ఇప్పుడు ఉదాహరణకి మహారాష్ట్ర ఉంది.
అక్కడ ఆల్రెడీ నాగపూర్ హెడ్ క్వార్టర్స్గా ఉన్నదాన్ని తీసుకెళ్ళి బాంబేలో షిఫ్ట్ చేశారు. అప్పుడు ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ ఇక్కడే ఉంచుదాము, సెషన్స్ ఇక్కడ అక్కడ ఒక జరుగుతాయని చెప్పి అట్లా అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఇట్లా ఒక 2-3 రాష్ట్రాల్లో ఉండొచ్చు అంతే తప్ప. అది కూడా ఏంటి అంటే ఇప్పుడు ఈ అమరావతి కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు మీకు అమరావతి మొత్తం ఒక క్యాపిటల్ రీజియన్గా డెవలప్ చేయాలి అంటే సమగ్రమైన అభివృద్ధి చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం అయినా సరే డబ్బులు పెట్టే అవకాశం లేదు. అందుకని ఏంటి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ ఒకటి చెయ్యాలని ఆ మోడల్లో చంద్రబాబు నాయుడు దీన్ని డెవలప్ చేశాడు. అంటే దీనికి ఒక స్థాయి మించి పెట్టుబడి పెట్టక్కర్లేదు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అదే దానంతట అదే పెరుగుతుంది. అటువంటి మెకానిజాన్ని రూపొందించి ఇస్తే దాన్ని వాడుకోవడం చేతకాక ఒకే ప్రాంతంలో 1,00,000 కోట్లు పెడితే ఎట్లా అంటే 1,00,000 కోట్లు పెట్టాలా? అమరావతిలో నువ్వు 1,00,000 కోట్లు పెట్టక్కర్లా, నువ్వు అమరావతి రాజధాని అని నువ్వు కంటిన్యూ చేసినట్టయితే రిజర్వ్ బ్యాంకు ఈ పాటికి బ్యాంకు బిల్డింగ్ కట్టి ఉండేది అక్కడ. చాలా యూనివర్సిటీలు వచ్చి ఉండేవి, ప్రైవేటు యూనివర్సిటీలు అవన్నీ వచ్చి ఉండేవి. ఎంత యాక్టివిటీ పెరుగుతుంది. ఆల్రెడీ నేను మొన్న ఒకసారి వెళ్ళి ఎయిమ్స్ చూస్తే కిటకిటలాడుతున్నారు రోగులు. అక్కడ చూస్తే నిజంగా ఆ ఎయిమ్స్ పరిసరాల్లో అవన్నీ చూస్తే ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం. అంటే అదొక హాస్పిటల్ అన్న భావనే కలగదన్నమాట. అంత అద్భుతమైన ప్రదేశాన్ని, అంత అసలు అద్భుతమైన వాతావరణం ఉన్న ఆ ప్రాంతాన్ని ఈ వైసీపీ మంత్రులు ఎడారని అసలు ఎట్లా అన్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అవును, ఇప్పుడు బీజేపీతో ఆయన చాలా సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ 4.5 ఏళ్లలో వాళ్ళతోనే బాగా కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ గతంలో 2014 నుంచి 2019లో జరిగిన అభివృద్ధి, తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ఇతను ఎందుకు తీసుకురాలేకపోయారు వాళ్ళ దగ్గర నుంచి? వాళ్ళది మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. దీనికి చాలా సమయం తీసుకోవాలి కానీ బ్రీఫ్గా చెప్తాను. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మీకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినప్పుడు మీరు వెళ్ళి అడుగుతారు, ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తుంది. చేసిన తర్వాత దానికి ఫాలోఅప్ ఉండాలి, కంటిన్యూస్ ఫాలోఅప్ ఉండాలి. ఉంటే ఫర్దర్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. నువ్వు అడగవు, వాళ్ళు ఏదన్నా ఆటోమేటిక్గా ఏదన్నా ప్రాజెక్ట్ ఇచ్చినా నువ్వు తీసుకోవు, దాని మీద నీకు శ్రద్ధే లేదు. అంటే ఈ కామెంట్ నేను ఎందుకు చేస్తున్నానంటే మీకు విశాఖపట్నంలో రైల్వే జోనల్ ఆఫీస్ కట్టాలి, దానికి కొంత ల్యాండ్ ఇవ్వాలి గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పటివరకు ఇవ్వలేదు ల్యాండ్. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే అంటే వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉన్నాయి. అంతేగాని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాము, ఒక కొత్త ఆఫీసుని తీసుకొద్దాము, ఒక కొత్త ఫ్యాక్టరీని తీసుకొద్దాము, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఒకదాన్ని తెద్దాము, దాన్ని ప్రజలకు ఉపయోగపడేలాగా ఇవేమీ లేవు. అందువల్ల ఈ పరిస్థితి నెలకొని ఉన్నది. అది ఆంధ్రప్రదేశ్లో అమరావతి పరిస్థితి. అది గవర్నమెంట్ మారితే తప్పనిసరిగా అమరావతి కంటిన్యూ అవుద్ది. 3 రాజధానులు అనేవి కళ్ళగానే మిగిలిపోతాయి క్రమం కూడా మనం చూడొచ్చు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.